బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో పెట్టి సరే 6 ఇచ్చావు కదా, ఎంత ఇవ్వాలంటే 24 ఇట్లా ఇవ్వాలి సార్, 36 ఇవ్వాలి సార్. ఒక పని చేద్దాం, నేను 50% షేర్ తీసుకుంటాను, ఇప్పుడు 12 నువ్వు కట్టు, 12 నేను కడతాను, 24 అవుతుంది, 36 అప్పుడు థియేటర్లకు వెళ్ళి తెప్పించిద్దాం అంటే నా నెత్తి మీద నాకు పాలు పోసినంత ఆనందం వచ్చింది. అదే మీరు అడగడమే ఎక్కువ సార్. ఓకే చేద్దామని ఎంఎస్ రెడ్డి గారిని నెక్స్ట్ డే వారు ఫస్ట్ టైం నన్ను చెన్నై తీసుకొని వెళ్ళారు ఫ్లైట్లో. వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంటు ఎంఎస్ రెడ్డి గారి మీద చేయించారు. సో అక్కడే ఎంఎస్ రెడ్డి గారు 6 లక్షలు ఇచ్చేశారు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇచ్చాను, ఆయన 6 ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇవ్వాలి, ఆయన 6 ఇవ్వాలి. సెకండ్ది కూడా అలా అన్ని కష్టపడి చేసి 24 lakhs అచీవ్ చేశాము. సో ఇక రిలీజ్ రోజు కొన్ని సమస్యలు వచ్చాయి, సమస్యలు దాటాం. అంటే ఎంఎస్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వల్ల తను చూసి కొంచెం ఏదో ట్రిమ్ చేయమన్నాడు ఆ రోజుల్లో. శబ్దాలకు ప్రింట్ తెప్పించుకొని ఆయన్ని ట్రిమ్ చేసేసి నైట్ ప్రొడ్యూసర్స్ కోడి రామకృష్ణ గారు అప్సెట్ అయిపోయి వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ప్రొడ్యూసర్స్కి రిలీజ్ కొంచెం 1 షో రిలీజ్ కాలేదు. ఎంఎస్ రెడ్డి గారు మట్టుకు నైజాంలో సంధ్య థియేటర్ ప్రింట్ పంపించి రిలీజ్ చేసేసారు. అంత క్రమ్జీ అయింది. బట్ సినిమా సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిపోయి నాకు ఫోన్స్ వస్తున్నాయి, ఇట్లా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది, ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ కాలేదు. సో కాస్ట్యూమ్ కృష్ణ వాళ్ళు వీళ్ళు ఇంకా మేము కేసులు పెడతాం అవి అంటే నేను మళ్ళీ కాస్ట్యూమ్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏది చేసినా డ్యామేజ్ జరిగేది నాకు, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఏ డబ్బులు అయితే కట్టియాలో అది నా రెస్పాన్సిబిలిటీలు తీసుకొని నేను కట్టించేస్తాను. సో నైజాం మట్టుకు మీరు డిస్టర్బ్ చేయకండి అంటే పాపమైన ఇమ్మీడియట్లీ అలా పాటను చూసుకొని, సార్ అలా డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఏం మాట్లాడేది, ఇంకో 5 lakhs వల్ల ఏదో ఎక్కువ అడగడం. సో రిలీజ్ తర్వాత కర్తాని నేనే పర్సనల్గా నోట్ రాసి ఇచ్చి చెక్ ఇవ్వడం, అలా ఇలా చేసి నైట్ వెళ్ళిపోయి 2 days నిద్ర లేదు నాకు. సంధ్యా థియేటర్లో ఫస్ట్ టైం సెకండ్ షో కళ్ళు మూసుకుంటూ సినిమా చూశాను. సినిమా సూపర్ హిట్. అది ఇట్స్ ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ టర్నింగ్ నాకు. టర్నింగ్ పాయింట్. యా. సో ఆ సినిమా లేకుంటే నేను లేను. సో వెనకకెళ్తే ఒక కమిట్మెంట్ నేను ఆనర్ చేయడం వల్ల ఒక మనిషికి నా పైన రిలేషన్ ట్రావెల్ చేయడానికి ఉపయోగపడింది అనుకుంటాను. లేకుంటే ఆ రోజు ఇండస్ట్రీలో ఈజ్ అ కామన్, అక్కడితో రిలేషన్ కట్ అయిపోతాయి. సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి రిలేషన్స్ ఉండవు, మానిటరీ ఆ సినిమా వరకే. అందరు యాక్టింగ్ చేస్తుంటారు, అంటే మనతో ఒకలాగా ఉంటారు, లైఫ్ ఒకలాగా ఉంటుంది, యాక్టింగ్ ఒకలాగా ఉంటుంది. అంటే వాళ్ళకు నటించి వ్యక్తిగతమైన రిలేషన్స్ వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఎవరో కొందరు మట్టుకే వాళ్ళని మనము సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈజ్ ఎ బిగ్ టాస్క్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. ఆ డిసిషన్ కూడా మీకు తెలవాలి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అంటే మాకు ఈజ్ రైట్, మీకు అనుభవం వచ్చి ఉంటుంది. ఎవరు ఎలా ఆలోచిస్తారు, సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారు, డబ్బు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా రిలేషన్స్ని కాపాడుకుంటూ ట్రావెల్ కావాలి. ఇప్పుడు మీరు అవే ఎథిక్స్ వాల్యూస్ని ఇంకా మీరు పాటిస్తున్నారండి, లేకపోతే ఇప్పుడు కొంచెం మీకు సక్సెస్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, మీరు యూఆర్ లైక్ ఆన్ వెరీ గుడ్ పొజిషన్, ఇప్పుడు మీరు కొంచెం ఇలాంటివి ఏమైనా నెగ్లెక్ట్ చేస్తుంటారా? అంటే 90% అండి. ఇప్పుడు దువ్వాడి జగన్నాథం ఉంది, నేను సినిమా మొత్తం రెడీ అయ్యి నేను చూసుకునే వరకు నా డిస్ట్రిబ్యూటర్లకు ఇంత కట్టండి అని అడగల. నేను ఎప్పుడు శతమానం భవతి కానీ నేను లోకల్ కానీ, సో నేను సినిమా చూసుకొని ఈ సినిమా ఆడితే ఇలా ఆడుద్ది, నా డిస్ట్రిబ్యూటర్ని ఇంత అడగవచ్చు. ఈ సినిమా ఆడదు అని తెలిసినప్పుడు వీళ్ళు నేను అడిగితే నాకు డ్యామేజ్. సరే నా నిర్ణయంతో సినిమా తీశాను, డబ్బు పోతుంది దీంట్లో, నేను మెంటల్గా ప్రిపేర్ కావాలి అని ప్రిపేర్ అయ్యే వెళ్తాను. 90% ఐఎమ్ ట్రయింగ్ విత్ మై ఎథిక్స్. 10% అక్కడ ఉండే సిచ్యువేషన్స్ వల్ల దానివల్ల తప్పట్లేదు నాకు కూడా. సో ఇట్లాంటి సందర్భాల్లో గ్యారెంటీగా బ్యాక్ బైటింగ్ ఉంటుంది, మీ వెనక మాట్లాడతారు. అలాగే ఈవెన్ ఇప్పుడు మీరు ఇంకా పాపులర్ ఫేస్ కాబట్టి మీడియాలో కూడా వచ్చేస్తుంది, దిల్ రాజు గారు అలా చేశారంట, దిల్ రాజు ఇలా చేశారంట. సో ఇవన్నీ విన్నప్పుడు హౌ డు యూ ఫీల్ అండి? అంటే ఆ నిమిషం బాధేస్తుందండి. ఇందాక అదే నేను చెప్పింది. అంటే ఎగ్జాంపుల్ రుద్రమాదేవి, ఈ మధ్య నాకు బాగా బాధేసిన సంఘటన రుద్రమాదేవి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రైట్.
ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఉండేది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ లో వాళ్ళు రైటే ఉంటారు. రైట్ ఉన్నప్పుడే ఇష్యూ కనిపిస్తుంది, అప్పుడే వస్తుంది కాన్ఫ్లిక్ట్. బట్ ఆ కాన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. సో చాలా సంఘటనలు నాకు వస్తాయి, అవి నేను దాటాల్సిందే. కోపం వస్తుంది, బాధ వస్తుంది, అవి దాటేసి ఓకే అయిపోయింది. సో మళ్ళీ అలాంటి తప్పు జరగకుండానే జాగ్రత్త పడాలనే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి సందర్భాల్లో మనుషులతో బంధాలు సంబంధాలు కూడా అప్పుడప్పుడు స్ట్రెయిన్ అవుతాయి, అప్పుడప్పుడు ఆ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఆ టైంలో ఎట్లా అండి, డూ యూ అగైన్ ప్యాచప్ విత్ దెమ్, లేకపోతే అది వదిలేస్తారా? అంటే 90% నాది ఎలా ఉంటుంది అంటే ఒక పర్సన్ని అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు తన ప్లస్లు మైనస్లు చూస్తాను. తన ప్లస్లు నాకు బాగా నచ్చాయి అనుకో, నేను ప్యాచప్ చేసుకుంటాను. లేదు తన ఇలాగే ఉంటాడు, సో దానివల్ల నాకు కరెక్ట్ కాదు అనిపించుకుంటే మెల్లిగా అంటే ఫైటింగ్లు మాట్లాడుకోకుండా ఉండటాలు చేయను, బట్ మెల్లిగా నన్ను నేను అనాలిసిస్ చేసుకుని దూరం పెట్టుకుని విత్డ్రా అవుతారు అంతే. ఓకే. అయితే బిగినింగ్ స్టేజెస్లో అంటే ఈ పెళ్లి పందిరి రైట్స్ తీసుకున్న టైంలో, ఆ టైంలో వరుసగా చాలా సినిమాలు మీరు కొన్నారు. అతడు, పోకిరి, ఇంకా ఖుషి, చాలా చాలా సినిమాలు అంటే వెరీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అన్నీ. మీకు అప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్లో మీరే కింగ్ అని మీకు మంచి యూ కూడా వెరీ గుడ్ నేమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో తరుణ్ ఒక సినిమా, అలాగే అమృత అని ఒక సినిమా, ఈ 2 సినిమాల విషయంలో మీరు పెద్ద తప్పు చేశానని మీరు చాలా బాధపడ్డారని విన్నాను, కరెక్టేనా? అంటే అదేనండి, అది తప్పు అని అంటే డెసిషన్. ఇప్పుడు 2 రకాల డెసిషన్స్. అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారు కదా ఆ 2 సినిమాలకు బాగా విపరీతంగా. నాకు దిల్ తర్వాత తరుణ్ ఒక డిస్ట్రిబ్యూషన్ చేశాను, నిన్నే ఇష్టపడ్డానని. దాంట్లో దిల్లో వచ్చిన ప్రాఫిట్ అంతా నిన్నే ఇష్టపడ్డాను తీసుకెళ్ళిపోయింది. తర్వాత జై అనే సినిమా ఒకటి చేసి బాగా నష్టపోయాము. అప్పుడు మళ్ళీ షేకింగ్లో ఉన్నాము. అప్పుడు ఆర్య వచ్చింది. ఎప్పుడు అంటే నేను షేకింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది నాకు ఇప్పటి వరకు, అంతేనా? ఇప్పటి వరకు. సో సక్సెస్, ఫెయిల్యూరు, డబ్బు రావడము, డబ్బు పోవడం ఇక్కడ కామన్ థింగ్. నేను నిలబడడమే నాకు ఇంపార్టెంట్. డబ్బును లవ్ చేయడం మొదలు పెడితే దాని వెనకాలనే వెళ్తాం. సక్సెస్ పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సక్సెస్ పర్సంటేజ్ చూసుకుంటూ దాని వెనకాల వెళ్ళకుండా సక్సెస్తో పాటు వచ్చే డబ్బు కావాలన్నా. ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బుని నేను ఎంజాయ్ చేయను. మూవీ సక్సెస్ అయ్యి దాని ద్వారా వచ్చే డబ్బు కావాలి. కానీ ఈ కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉంటుంది చూడండి, అంటే ఈ సినిమాకి డబ్బు వస్తుందా రాదా, ఈ సినిమా ఆడుతుందా ఆడదా, ఇది నేను నమ్మాను కానీ ఎందుకు ఫెయిల్ అయింది అని ఒక ఈ కైండ్ ఆఫ్ సందిగ్ధం ఉంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దాన్ని మీరు హౌ డూ యూ హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి? అంటే ఇప్పుడు నేను ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమా ఆ బడ్జెట్ ప్రకారం నేను తీసుకున్న స్టోరీ నాకు ఎడిటింగ్ రూమ్లో 90% తెలిసిపోతుంది. ఓకే. అక్కడే నేను డిసైడ్ అవుతాను 90%. అంటే నాకు ఎడిటింగ్ రూమ్లో నేను డౌట్ పడుతున్నాను అన్నట్టు ఇక స్టార్ట్ అయినట్టు. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ తెలిసిపోద్ది. పాస్ అవుతే చాలు అని ఇలాంటి థాట్ వస్తున్నాయంటే వీఆర్ ఇన్ డౌట్. బట్ కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆడుతుందంటే ఆ సినిమాలు ఆడాయి. ఓకే. డౌట్ పడుతుంటే డౌట్. అప్పుడు ఈ డౌట్ పడ్డప్పుడు ఇంకా రిలీజ్ కూడా కానప్పుడు ఆ నైట్ పడే ఆవేదన, అది అటువంటి థింగ్ నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే రేపు రిలీజ్ అవుతుంది, మీకు ఈరోజే తెలిసిపోతుంది ఈ సినిమా ఆడదని. సో హౌ డూ యూ ఫీల్? అలా ఎలాంటి ఏ సినిమాలకు జరిగింది అలా? నాకు మున్నా సినిమా అండి, నేను కంటిన్యూగా సక్సెస్ ఉన్నప్పుడు మొన్న 3 లక్ష షో చూడగానే అర్థమైపోయింది ఏదో సంథింగ్ మిస్సింగ్ అని. ఆ రోజు ప్రింట్లన్నీ పంపించిన తర్వాత అందరు డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మాట్లాడా. కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది సినిమా, మరి ఇంకా నా జడ్జిమెంట్ను దాటి ఆడియన్స్కి నచ్చితే మనం అదృష్టవంతులము, బట్ ఏం ఫీల్ కావద్దు, ఐఎమ్ దేర్. అండ్ మొన్న చెలియా, నాకు దాని గురించి ఏం తెలియదు, రేపు రిలీజ్ అనగా ఈరోజు చూసి అందరికి ఫోన్ చేసి చెప్పేశాను బ్యాడ్ ఫిలిం, బట్ రాంగ్ స్టెప్ వేసేసాము, మన చేతిలో లేదు అది. సో ఓకే బంగారం ఆడింది కదా అని మణిరత్నం గారి సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందని వెళ్ళాము, బట్ మిస్ ఫైర్, లీవ్ ఇట్.